రాత్రిపూట మీరు పడుకునే గదిలో మీతో పాటు ఇంకెవరో ఉన్నట్లు అనిపిస్తోందా? అయితే అది రక్తపిశాచి కావచ్చు. ప్రాచీన కాలంలో అత్యంత దారుణమైన హింసకు గురై రక్తం ఉడుతూ చనిపోయిన వారు ఆ పగతో ఈ నెగటివ్ ఎనర్జీగా మారతారని చెప్తారు. ఈ రక్తపిశాచాలకు భూమి మీద నడిచే అలవాటు ఉండదు. గోడల మీద, పైకప్పుల మీద బల్లిలా భయంకరంగా పాకుతూ వస్తాయి. ఇవి అమావాస్య రాత్రుల్లో మాత్రమే వేటకు బయటకు వస్తాయి. మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీ బెడ్రూమ్ పైకప్పు నుండి నెమ్మదిగా మీ ముఖం మీదకు వంగుతాయి. ముందుగా మీ శ్వాసను పీల్చుకుంటాయి. తర్వాత మీ పీకపై దాడి చేసి మీ శరీరంలోని రక్తాన్ని నెమ్మదిగా తాగేస్తాయి. ఉదయం లేచేసరికి తీవ్రమైన నీరసం, మెడ మీద చిన్నపాటి గాయాలు కనిపిస్తే అర్థం చేసుకోండి, రాత్రి అది మీ గదికే వచ్చింది. ఈ రాత్రి పడుకునే ముందు మీ పైకప్పు వైపు ఒకసారి చూసుకోండి. మరిన్ని డార్క్ స్టోరీస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.